అనగనగా ఒక అడవిలో ఒక గ్రద్ద ఉంటుంది. ఆ గ్రద్ద అడవి పెద్ద. అది అన్ని పక్షుల సమస్యల్ని తీరుస్తూ ఉంటుంది. అదే అడవిలో కాకి కూడా ఉంటుంది. ఆ కాకి ఎప్పుడూ ఇతర పక్షుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా చేసినప్పుడల్లా గ్రద్ద మందలిస్తూ ఉంటుంది ఆ కాకిని. చాలాసార్లు గ్రద్ద మందలించడం వల్ల ఆ కాకికి గ్రద్ద అంటే చాలా భయం. అదే అడవిలో ఒక పిచ్చుక కూడా ఉంటుంది. ఆ పిచ్చుక ఎప్పుడు తను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. తను అలా ఆలోచిస్తూ ఉండగానే తను ఒక 3 గుడ్లు పెడుతుంది. తన గుడ్లు పిల్లలు అయ్యే లోపైన తన ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. అలా కొన్ని రోజులకి గుడ్లు పిల్లలు అవుతాయి. అయినా కూడా పాపం ఆ పిచ్చుక ఇల్లు కట్టుకోలేకపోతుంది. భగవంతుడా, ఏంటిది? ఇప్పుడు వర్షం వస్తే నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? నేను ఎక్కడ పెట్టాలి అని బాధపడుతుంది పిచ్చుక. పాపం పిచ్చుక అనుకున్నట్టుగానే ఒకరోజు చాలా పెద్ద వర్షం వస్తుంది. భయంకరమైన ఉరుములతో, మెరుపులతో, గాలులతో వర్షం వస్తూ ఉంటుంది. పాపం ఆ గాలులకి ఆ పిచ్చుక గూడు కింద పడిపోతుంది. పాపం ఆ పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని అడవంతా తిరుగుతుంది ఇల్లు కోసం. వాళ్ళంతా ఒక ఇంట్లోకి వెళ్తారు. ఎవరు మీరంతా నా ఇంట్లోకి వచ్చారు? వర్షానికి నా గూడు పోయింది, అందుకే ఇక్కడికి వచ్చాను. పిల్లలతో ఉన్నాను, దయచేసి ఈ రోజు పండుగ. సరే, ఇక్కడే ఉండు. నీ పిల్లలు చూడడానికి భలే లేతగా ఉన్నాయి. ఒకటి సూపు, ఒకటి ఫ్రై, ఒకటి కబాబ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వర్షానికి నాకు ఆహారం ఏమీ దొరకలేదు. ఈ రాత్రికి నేనేం తినాలి? నువ్వు తెస్తావా ఆహారం నాకు? అలా వర్షంలో గ్రద్ద ఇంటికి వెళ్తుంది పిచ్చుక. ఏంటి ఇంత వర్షంలో వచ్చావు? జరిగినదంతా పిచ్చుక గ్రద్దకి చెప్తుంది. అప్పుడు గ్రద్ద పిచ్చుక కాకి ఇంటికి బయలుదేరతాయి. గ్రద్దని చూడగానే కాకి పారిపోతుంది. అప్పుడు గ్రద్ద పిచ్చుక పిల్లల్ని తన ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు గ్రద్ద పిచ్చుకతో ఇలా అంటుంది, నేను నీకు సాయం చేస్తాను, నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకో. అప్పుడు పిచ్చుక చాలా సంతోషిస్తుంది.